నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పొదలకూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో పొగలు వచ్చాయి. ఇంజిన్ భాగం నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులంతా బయటకు పరుగులు తీశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. రైట్ నరేష్, చెప్పండి. ఇప్పటికే మనం చూసాం కర్నూలు ఘటన ఏదైతే ఉందో అది మరొక ముందే మరొక ఘటన జరిగే ప్రయత్నం అక్కడ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రవాణా శాఖ అధికారులు కూడా అన్ని చర్యలను చేపడుతున్నారు. ప్రతి ఒక్క బస్ ని ఫిట్నెస్ పరంగా కావచ్చు, ధ్రువపత్రాలు ఉన్నాయా లేవా అన్ని కూడా చెకింగ్స్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదే సమయంలో మళ్ళీ ఇలా జరగడం అనేది ప్రయాణికుల్లో భయాందోళన కొనసాగుతూ ఉంటుంది. అలాగే ప్రయాణికులు ఇక బస్సును చూస్ చేసుకోవాలంటే ఒక భయాందోళన అంటే ఘటన ఇప్పుడు బస్సు టికెట్స్ బుక్ చేయాలంటే కూడా ఒక భయానక వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పుకోవచ్చు దీని గురించి? రైట్, మొత్తానికైతే వరుస ప్రైవేటు బస్సుల యొక్క నిర్వహణ చూస్తే ఇక్కడ భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మనం చూస్తే కర్నూలు ఘటన ఏదైతే జరిగిందో ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఇటు రోడ్డు రవాణా శాఖకు సంబంధించినటువంటి ఆర్టీఓ అధికారులు తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు. అయితే నిన్న రాత్రి పొదలకూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి బెంగళూరు బస్సు ఏదైతే ఉందో పొదలకూరు నుంచి బయలుదేరినటువంటి 3 కిలోమీటర్ల దూరంలోనే మర్రిపల్లి అనే ఒక ప్రాంతం వద్దకు రాగానే దాంట్ లోపల బస్సులో ఒక్కసారిగా కూడా పొగలు వచ్చేసి ఆ పొగలు రావడంతో ఇంజిన్ లో నుంచి పొగలు రావడంతో బస్సు డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ బస్సు డ్రైవర్ లోపల పొగలు వస్తున్నాయి, అందరి కిందకి దిగామని చెప్పడంతో ఒక్కసారిగా కూడా వాళ్ళు ఏం తోచని పరిస్థితి అయిపోయింది. నేను కర్నూలుకు సంబంధించినటువంటి బస్సులో ఇలాంటి ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరు కూడా చూసుంటారు. ప్రతి ఒక్కరి మనసులో ఒక కలిసివేత ఉండేటువంటి పరిస్థితిలో ఒక్కసారిగా కూడా అందరూ బయటికి హుటాహుటిన వచ్చేసారు బయటికి. అయితే 16-17 మంది ఉన్నటువంటి బస్సులో 17 మంది కూడా బయటికి రావడం, పొగలు ఎందువల్ల వచ్చాయనేది డ్రైవర్ కూడా సాంకేతిక లోపం అని చెప్తా ఉన్నాడు. కానీ ఇలా బస్సులు అంటే మనం చూస్తే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎప్పుడు కొన్నారు, వాటి పర్మిట్లు, వాటి ఫిట్నెస్లు, వాటి పొల్యూషన్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాతే రోడ్డు రవాణా శాఖ అధికారులు ఈ యొక్క దాడులు చేస్తా ఉన్నారు. అంటే వీటి మీద పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, నియంత్రణ లేకపోవడం ఇవన్నీ కూడా తరచూ జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మనం ఒక్కసారిగా నిన్న రాత్రి జరిగినటువంటి ఈ యొక్క బస్సు పొగల విషయంలో కూడా మనం చర్చించుకోవాలి. పొగలు వచ్చిన తర్వాత బస్సుని వెంటనే ప్రయాణికులు దింపేశారు. ప్రయాణికులు వెంటనే కూడా వాళ్ళ ప్రాంతాలకి అంటే 2-3 కిలోమీటర్ల దూరంలోనే రావడంతో మళ్ళీ ఆ బస్సులో దూర ప్రాంతాలకి అంటే బెంగళూరు దాకా ప్రయాణించాల్సినటువంటి అవసరం ప్రయాణికులకు లేదని చెప్పి వాళ్ళే ఆ బస్సు అమౌంట్ కూడా వాళ్ళు ఎవరు కూడా అడగకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. ఆ బస్సును వెంటనే సింధుప్రియ ట్రావెల్స్ అది, సో అది వెంటనే నెల్లూరు తీసుకెళ్తారు. కనీసం పోలీసులు కూడా ఇంటిమేషన్ లేదు. పోలీసులు దీన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టి ఎందుకు పొగలు వచ్చాయి, దీంట్లో బాడీ లోపమా, ఇంజిన్ లోపమా, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని పిలిపించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉండాల్సింది. కానీ ఇవన్నీ కూడా లేకుండా తుతు మంత్రంగా అప్పుడప్పటికే పొగలు రావడం, పొగలు వచ్చినటువంటి నేపథ్యంలో వెంటనే ప్యాసింజర్స్ బయటకు దింపడం, వాళ్ళందరినీ పంపించేయడం, ఆ బస్సును మళ్ళీ నెల్లూరుకు పంపించేశారు. సో నెల్లూరుకు పంపించడానికి కారణాలు ఏంటి, దీని వెనకాల లోకాయత్ ఏదైనా జరిగిందా, రాజకీయం జరిగిందా అనే దాని మీద కూడా ప్రయాణికుల్లో ఒక ఆందోళన అయితే కలుగుతా ఉంది. 16 మంది మేము ఉన్నాము, దాదాపు 34 సిట్టింగ్ ఉన్నటువంటి ఆ బస్సు బెంగళూరుకు వెళ్ళాలి. అయితే 15-16 మంది ఉన్నటువంటి బస్సులో పొగలు రావడం పట్ల కూడా కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా వరుస ఘటనలు ఏదైతే కర్నూలు రోడ్డు ప్రమాదం తర్వాత దాదాపు 19 మందికి పైగా కూడా అగ్నికి ఆహుతయి సజీవ దహనం అయినటువంటి పరిస్థితుల్లో ఇంకా DNA పరీక్షలు పూర్తి కాక వాళ్ళ బాడీలు కూడా రాలా. అలాంటి పరిస్థితుల్లో ఇలా ప్రైవేట్ యాజమాన్యాలు ప్రయాణికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ఇప్పటికైనా మానుకొని యాజమాన్యం దీని పట్ల బస్సుల పట్ల అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే బయటికి పంపించాలి. కానీ ఇవన్నీ కూడా ఇలాంటి చేయకూడదు అనేది మాత్రం ప్రస్తుతం స్థానికుల నుంచి వస్తున్నటువంటి ఒక డిమాండ్ అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నరేష్.